సో ఫైనలీ ఇండో పాకిస్తాన్ బార్డర్కి అయితే వచ్చానండి. ఇదిగో ఈ ముగ్గురు మిత్రుల సాయం లేకపోతే మన వల్ల కాదు. చూడండి అంత బార్డర్ ఏరియా. సో ఇక్కడ చూపిస్తుంది, ఇది మనకి కనిపిస్తుంది ఆర్మీ సింబల్ ఉంది కదా, అది మనకి ఇండియన్ బార్డర్. ఆ మధ్యలో చిన్న స్తంభాలు ఉంది చూడండి, అది ఇండో పాక్ జాయింట్ పిల్లర్. అది అవతల ఉంది కదా, అది పాకిస్తాన్ బార్డర్. అంతా మనకి మానస మాత దేవాలయం, బ్యూటిఫుల్, చాలా అద్భుతం అండి ఈ దేవాలయానికి. అందుకే నాకు రికమెండేషన్ ఎవరు చేశారంటే బయట ఉన్న ప్రాంతీయులు చెప్పారు. ఇదిగోండి ఛాయ్, ఒక ఛాయ్ తాగాలని ఉంది. బాగా చలి చలి విపరీతమైన చలి వేసేస్తుంది. సో సఫారీ చేయాలంటే ఇక్కడ చేయొచ్చు అండి. మనకి దారంతా మనకు సఫారీలు ఉంటాయి. సఫారీలు ఇక్కడ ఒంట్లు ఇక్కడ ఇప్పుడు కనిపించాయి. ఇది గాడిదలను చూసి కూడా చాలా రోజులైందండి, అంతరించిపోతున్నాయి. చిన్న బుజ్జి బుజ్జి ఉన్నాయి. చూడండి ఆవులకి పిలిచినా కూడా వస్తాయి. కమాన్ దా 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 ఇస్తాడు ఏదో ఒకటి. చూడండి చక్కగా పిలిస్తే వస్తాయి. ఆవులు కుక్కలకి అదే అడ్వాంటేజ్. బా జైసల్మేర్ టీ షాప్ దగ్గరికి వచ్చాను ఎర్లీ మార్నింగ్. బార్డర్కి వెళ్దామని ఉంది కానీ ఎలా వెళ్ళాలి ఏంటి అర్థం కావట్లేదు. సో వెరీ గుడ్ మార్నింగ్ అండి. మళ్ళీ జైసల్మేర్లో ఈ రోజైతే నేను ఉంటాను. ఉండి నేను బార్డర్కి వెళ్దామనే నా కోరిక అనేది నెరవేరదేమో అనుకున్నాను. మరి నిన్నంతా చాలా ట్రావెల్స్కి అయితే వెతికాను కానీ వాళ్ళైతే తీసుకెళ్తా అని చెప్పారు కానీ మరి తీసుకువెళ్ళలేదు. పొద్దున్న హ్యాండ్ ఇచ్చారు బెకానీకి వెళ్దామంటే 5:45 AM బస్సు ఉన్నాను. మరి అది కూడా కుదరలేదని చెప్పేసి మళ్ళీ బైక్ అయితే రెంటలు తీసుకున్నాను. సో మరి నేను బడ్జెట్గా వెళ్ళాలి కాబట్టి స్కూటీ రెంట్ అయితే తీసుకుంటున్నాను. దినేష్ గారు హాయ్ బ్రదర్. నేను నా డిస్క్రిప్షన్లో ఇతను కాంటాక్ట్ నెంబర్ కూడా చేస్తాను. దినేష్ గారు ఇతనే. సో ఇదిగోండి ఇది డెజర్ట్ బైక్, రాయల్ ఫీల్డ్ రెంట్ అండ్ బైక్స్. నేనైతే నార్మల్గా స్కూటీ తీసుకుంటున్నాను కానీ ఇన్ కేస్ ఇఫ్ యూ కమ్ విత్ యర్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ దెన్ యూ కెన్ డెఫినెట్లీ ఆఫర్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్. సో దాని ఛార్జెస్ అనేది మనకి 1000 నుండి మనకి 1500 దాకా ఉంటుంది. కాకపోతే నాకు పెట్రోల్ అనేది ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి ఐ బెటర్ చూస్ గోయింగ్ ఆన్ ఎ లోవర్ బడ్జెట్. సో ఫర్ నౌ స్టే ట్యూన్డ్ అండి. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్. వీళ్ళ కాంటాక్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇదిగోండి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇది ఒక్క మనకి జైసల్మేరే కాదు, జైపూర్, జోధ్పూర్, బికనేర్, మౌంట్ ఆబూ, ఉదయపూర్, చిత్తూరు, అన్ని పుష్కర్, కోట అన్ని దగ్గరలో కూడా మనకి బ్రాంచెస్ అయితే ఉన్నాయి. బా సో ఇదిగోనండి బండి అయితే తీసుకున్నాను 1000 రూపాయలు. కానీ మీ పెద్ద బండి తీసుకున్న 1000 రూపాయలు అన్నారు కానీ నేను స్కూటీ అయితే తీసుకున్నాను. ఎందుకంటే గిమ్మకలు మనం పెట్రోల్ అనేది మరి అది ఎక్కువ అవుతుంది, మనకి తక్కువ అవుతుంది. ప్లస్ నాకైతే కంఫర్టబుల్ రైడ్ కాబట్టి నేను స్లోగా వెళ్తాను. నేను స్కూటీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నాకు జనరల్గా తోలడానికి రాక్ కాదు, నాకు సేఫ్టీ ఫస్ట్. మళ్ళీ అదైతే మళ్ళీ రై అని వెళ్తాను కాబట్టి నిదానంగా వెళ్తాను దీని మీద. సో ఎలాగైనా మొత్తానికి బార్డర్ అయితే చేరుకుందామని ఆలోచిస్తున్నాను. చేరుకున్నాక మిగతా విషయాలు మీకు తెలియజేస్తానండి. సో చక్కగా బండి అయితే తీసుకొని తనోత్ మాత మందిర్కి వెళ్ళే సమీపంలో ఉన్నానండి. చాలా అద్భుతంగా ఉన్నాయి రోడ్లు అయితే, విలాసంగా హైవే రూట్ లాగా ఒక స్పీడ్ బ్రేకర్ కూడా లేదు. చక్కగా బార్డర్కి అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఫస్ట్ మందిరంకి వెళ్ళి ఆ తనోత్ మాతని దర్శించుకొని తర్వాత బార్డర్కి వెళ్ళి లాంగీవాల మ్యూజియంకి వెళ్ళి అక్కడితో నా ప్రయాణం అయితే ఎండ్ చేస్తాను. దారిలో ఏమైనా ఒంటెలు ఏమైనా గొర్రెలు కనిపిస్తే అవి కూడా చూపిస్తాను. చాలా ఉందండి. సో తనోత్ మాత అంటే ఇంకేదో కాదు, మనకి గాడెస్ అవార్డ్. ఎన్ని పాకిస్తాన్ ఎదవలు ఎన్ని బాంబులు ఎన్ని వేసినా కూడా ఇట్ కుడ్ నాట్ డిస్ట్రాయ్ ద విన్సిడెంట్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ ది టెంపుల్. చాలా అద్భుతం అది. సో చక్కగా నేను వెళ్ళి దాసమూపుల్లో ఏమైనా కనిపిస్తే చూపిస్తాను. రోడ్డు అయితే చాలా అద్భుతంగా ఉంది. మరి దారంతా ఎలాగే ఉంటుందో ఏంటో తెలియదు కానీ స్పీడ్ బ్రేకర్ లేదు, ఏమీ లేదు. లైన్గా కానీ దాదాపు ఒక 10 కిలోమీటర్లు వచ్చాను.
మరి శాండ్ డ్యూన్స్ కావాలని వెళ్ళలేదండి. మరి శాండ్ డ్యూన్స్ అంటే మరి దారాలలో మనకి శాండ్ డ్యూన్స్ కనిపిస్తాయి కాబట్టి మరి వాళ్ళే చెప్పారు నీ శాండ్ డ్యూన్స్కి వెళ్ళకపోయినా పర్లేదు, తర్వాత మాత్రం మంది రూట్కి వెళ్తే చక్కగా ఆ శాండ్ డ్యూన్స్ మీద వెళ్ళి వెళ్తావు ఓన్లీ రోడ్. మరి షాప్స్ కూడా ఉండవని చెప్పారు. నాది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మనకి తెలియదు ఏముంటాయో ఉంటుందా అనేది మనకి తెలియదు. ఇదిగోండి ఈ జైసల్మేర్ మొత్తం అంతా కూడా మనకి ఈ ఎల్లో శాండ్ స్టోన్ అనేది చాలా ఫేమస్. మొత్తం జైసల్మేర్ మొత్తం ప్రాంతీయులందరూ కూడా ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే మోడల్ అన్ని నిర్మాణాలు కడుతున్నారు. దారి పొడుగులు నాకు ఏ కనిపిస్తాయి చూస్తూనే ఉంటుంది. అది కూడా మట్టి కూడా అక్కడే తయారవుతుంది. శాండ్ కూడా ఎల్లో శాండ్ తయారు చేసి ఆ ఇల్లు అనేది కట్టేయడం జరుగుతుంది. రోడ్ అయితే హాయిగా రిలాక్స్ అయ్యితూ వెళ్ళిపోవచ్చు అండి. హాయిగా మరి ఒక్క స్పీడ్ ట్రాకర్ కూడా లేదు. సడన్ గా మరి మనకి ఏదైనా అవుతుంది అని జాయి కళ్ళు మూసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. రోడ్డు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉందండి. చల్లని గాలి జాకెట్ వేసుకుంటారా అంటే నేను పక్కనే మార్నింగ్ ఉంటే అనుకున్నాను, కానీ ఎప్పుడైతే చలిసేస్తుందండి. ఇది రాజస్థాన్ అసలు చిన్నప్పుడు ఏమనుకునేవాడు అంటే రాజస్థాన్ అంతా ఎడారనుకునేవాడు, కానీ నేను నా అంచనాలు చాలా వేరేగా ఉన్నాయి. ఇక్కడ పచ్చదనంతా నిండిపోయి ఉంది. దానంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఏదో గూడ్ పంట వెళ్తున్నట్టుంది. మరి శాండ్ డ్యూన్స్కి ఏమి వెళ్ళలేదండి. ఇదిగోండి మరి మొత్తం మనకి జైసల్మేర్ ఇండో పాకిస్తాన్ బోర్డర్కి తనోత్ మాతా మందిరికి వెళ్ళే సమీపంలో మొత్తం అంతా కూడా ఇసుక రాళ్ళు ఈ వీటితోనే మనకి దేవాలయాలు చాలా దేవాలయాలు కట్టేస్తున్నారు. అంతా చూడండి మొత్తం ఎల్లో శాండ్ స్టోన్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి. దారులు అయితే వింతైన మేకలు గొర్రెలు కనిపించాయి. ఒంటిలో అయితే ఇంకా నా కంటికి ఆనలేదండి. అక్కడ వచ్చేటప్పుడు ఒంటరిగా ఒక ఒంటి తిరిగింది. మరి ఏమో మరి ఆ సమీపంలో ఏమైనా కనిపిస్తే చూపిస్తాను. వైట్ డెజర్ట్లు అయితే అమేజింగ్గా కనిపించాయి. ఆ అద్భుతం ఎక్కడెక్కడైనా కనిపిస్తుంది ఏమని చెప్పి తిరుగుతున్నాను. సో మళ్ళీ జైసల్మేర్లో అయితే ఒక రోజు అయితే మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకున్నానండి. మనకి సాటర్డే సండే అంటే నాకు మొన్న అయితే నాకు 350 పడింది, కానీ ఈరోజు అయితే 330 రూపాయలు పడింది. బండే కొంచెం కాస్ట్లీ అనిపించింది, కానీ మరి 1000 రూపాయలు అన్నారు. మరి నేను ఒక్కడనో ట్రావెల్స్కి అంతా ఉంటూ చిక్కుపోతానని చెప్పేసి చక్కగా నేను బండి తీసుకొని ఇలాగైతే బెస్ట్. ఎందుకంటే వాడైతే డైరెక్ట్గా రోడ్లు అయితే ఎలా ఉన్నాయంటే, నేను నిజంగా చెప్తున్నాను, బుల్లెట్ ఈ కేటీఎం తీసుకోకపోవడం మంచిదైంది. అదైతే అస్సలు ఆగదండి. ఎందుకంటే రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉంది. మీరు ఏకంగా మినిమం 130-140 కొడతారు. ఇలాగైతే నేను స్కూటీ మీద వెళ్తున్నాను కాబట్టి చక్కగా నా లిమిట్లో నేను వెళ్ళాలి. ఎందుకంటే నాకు ఇది ఒకటే కాదు, నేను చూడాల్సినవి చేయాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి అంతవరకు నేను చాలా జాగ్రత్తగా తిరగాలని చెప్పేసి నేను ఎప్పుడు కూడా స్కూటీలోనే వెళ్తాను. బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. నిజం చెప్తాను నమ్మరుగానే, కాలు చేతులు నేను వైట్ డెజర్ట్కి వెళ్ళేటప్పుడు కూడా పర్వాలేదు, కాలు చేతులు ఏం వనగలేదు. కానీ ఇక్కడ వణికి గస ఆడిపోతున్నాను. ఇక్కడ టైం ఎంత అవుతుందంటే టైం 12 అవుతుంది. ఇప్పుడే వణికిపోతున్నానంటే రాత్రి వచ్చేటప్పటికైతే ఫ్రీజ్ అయిపోతున్నాడు మొత్తం. చలి, చాలా చలి, రాత్రి పరిస్థితి ఏం అర్థం కావట్లేదు. ఇంకా 65 కిలోమీటర్ల దూరంలో ఉన్నానండి.
చూసారా రాజస్థానీ బ్యూటీ, ఎడారి పచ్చదనం అన్నీ కూడా కలిసికట్టుగా ఉన్న జైసల్మేర్ మామూలుగా లేదు, అద్భుతం. చాలా చాలా బాగుంది. క్లైమేట్, వెదర్ అంతా కూడా ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది. శాండ్ డ్యూన్స్ ఏంటి, పచ్చదనం ఏంటి, ఎడారి అక్కడే ఉంది, పచ్చదనం అక్కడే ఉంది. వావ్. బండి మీరు ఎప్పుడైనా నేను వైట్ డెజర్ట్లు ఇవన్నీ నేను ఎందుకంటే వెళ్తున్నానంటే ఇవి నా ద్వారా అట్లీస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తానండి. ఎందుకంటే మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ డెజర్ట్ సైడ్ ఎడారే కదా అని చెప్పేసి మీరు నార్మల్గా నల్ల బట్టలు వేసుకుని వస్తే ఇది చల్లదండి. చక్కగా మీరు స్వెటర్లు అన్ని గ్లౌజులు అన్నిటితో రావాలి పగడబందీగా, లేకపోతే చాలా కష్టం. చలి విపరీతం అండి. మరి నేను నైట్ వచ్చానంటే పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ డెజర్ట్లో ఈ అందమైన పచ్చదనం మామూలుగా లేదు. చాలా 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 అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్. ఈ రాజస్థానీ మేకలు కూడా వెరైటీగా ఉన్నాయి. మా ఆంధ్రాలో ఉన్న మేకల్లా కాకుండా రాజస్థానీ మేకలు కూడా చాలా చాలా అందంగా ఉన్నాయి. చూడండి, ఇవి ఒక వెరైటీ. ఏయ్ బాయ్. ఇక్కడ బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతం. నేను రాజస్థాన్లో వచ్చిన తర్వాత జైసల్మేర్ బాగా ఎంజాయ్ చేశాను. నాకు ముందే డౌట్ వచ్చింది, ఇది ఏంటి వర్షం కారణంగా చల్లబడిందా లేకపోతే ఏంటా అనుకున్నాను. జోధ్పూర్ నుండి వర్షం మొదలైంది. అబ్బబ్బబ్బ, శాండ్ దగ్గర మనకి ఏంటి అందమైన పల్లెటి గ్రామాలకి వెళ్తానండి ఇప్పుడు. ఎందుకంటే తనవుతా అంటే అది ఒక చాలా పల్లెటూరు. దారిలో నాకు ఒంట్లు కనిపిస్తే బాగుంది, ఒకే ఒంటి కనిపించింది. చూద్దాం మా దారంతా ఎంత అద్భుతంగా ఉంటుందో. మీకు నాకు కనిపించిన ప్రతిదీ కూడా మీకు చూపిస్తాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు మళ్ళీ ఎడారి వచ్చి చూస్తాను. ఎడారికి అప్పుడప్పుడే ఎడారి, అప్పుడప్పుడు పచ్చదనం. చూడండి మళ్ళీ పచ్చదనం. చాలా చాలా వెళ్తాను డైరెక్ట్ గా. మీరు జైసల్మేర్ ఈ ట్రిప్ వేసుకుంటే చక్కగా అన్ని అద్భుతాలు కూడా చూడవచ్చు. ఇది మళ్ళీ ఎండాకాలం, ఎండాకాలం ఎంత పచ్చదనం ఉంటే ఇంకా మళ్ళీ చలికాలం ఇంకెంత పచ్చదనం ఉంటుందో ఇమేజిన్ మీరే చేసుకోవాలి. ఇది డెజర్టా లేకపోతే డెజర్ట్ లోనూ మనకి మొక్కలు ఏంటి, ఎంత అందం ఏంటి, చలి ఏంటి, ఇది ఎక్కడే ఎలాగుంటే కశ్మీర్ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. చాలా చాలా బాగుందండి, బ్యూటిఫుల్. ఈ మధ్యన నేను నా ఆఖరి ప్రయాణాలు ఏ రాష్ట్రమైనా ఆఖరి ప్రయాణాలు అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఏంటి నేను చూస్తున్న ఇండియా ఏంటి, మనకి బయట యూట్యూబ్లో కనిపిస్తున్న ఇండియా ఏంటి, నాకు ఏంటి అర్థం కావట్లేదు. ఇన్క్రెడిబుల్ అండి, చాలా చాలా అద్భుతంగా ఉంది. చూడండి, బ్యూటిఫుల్. వావ్, చాలా చాలా అద్భుతం అండి. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా. మాటల్లో చెప్పడం నా ఫోన్లో నేను బండి మీద వెళ్తుంటే రికార్డ్ చేస్తున్నాను, ఎలా కనిపిస్తుందో కానీ సింప్లీ వన్ ఆఫ్ ది బెస్ట్.
ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. ఏంద్రా నాయన నెక్స్ట్ లెవెల్గా ఉంది. మామూలుగా నా ఫోన్ ఏముంది, నా ఫోన్లో తీసేస్తున్నాడు కానీ నాకు కనిపించింది, నేను చూస్తుంది టోటలీ డిఫరెంట్, బ్యూటిఫుల్. ఇన్ని మేకలు ఉన్నాయి కానీ ఒట్లు అంటే బాగుంది. ఒట్లు నాకంటే క్యామెల్స్ అంటే బాగా ఇష్టం. క్యామెల్స్ అంటే ఇది గాడిదలను చూసి కూడా చాలా రోజులైందండి, అంతరించిపోతున్నాయి. చిన్న బుజ్జిగా ఉన్నాయి. ఏయ్ చాలా బ్యూటిఫుల్, చాలా అందంగా ఉన్నాయి చూడండి. ప్లస్ ఇవి వేరే రకం గాడిదలు ఇవి. మరి తెలియపోతుంది. ఏయ్ రండి 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 రండి, కమాన్. బాగుంది, చాలా అందంగా ఉంది చూడండి. అదైతే ముందు రావడమే మానేసింది. నేను ఎప్పుడో చూశాను, కాకపోతే ఈ గాడిదలు మన ఊర్లో చూసిన గాడిదలు వేరు, ఇవి వేరే అండి. చాలా అందంగా ఉన్నాయి, పారిపోతున్నాయి. ఏయ్ అడిలో ఏయ్ ఏయ్ బాగున్నాయి. ఎడారి మొత్తం ఎడారి అని, ఎడారిలో చాలా గ్రామాలు ఉన్నాయి, చాలా ఇల్లు ఉన్నాయి. ఏంటి తిరుగుతున్నాను అలాగా ఏదో ఒకటి. అబ్బా చూడండి, ఇలాంటి ఎడారిలో కూడా ఇల్లులు, చిన్న గొర్రె పిల్లలు, ఇది ఎలా ఉంటున్నారు ఏంటో కానీ ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తారు బండి. అసలు నేను బోర్డర్కి వెళ్తారో లేదు తెలియదు. ఈరోజు తొందరగా ఇంక 28 కిలోమీటర్లు తనవుతుంది, తనవుత నుండి 40 కిలోమీటర్లు అండి. సాయంత్రం అయిపోయేటట్టుంది, మ్యూజియం కూడా వెళ్ళాలి కాబట్టి. ఆ 3 అయిపోయిన తర్వాత సాయంత్రం ఇవన్నీ మీకు చూపిస్తానులేండి. సాయంత్రం వచ్చి ఇవి ఎప్పుడైనా ప్రాంతం ఇదిగోండి, ఎంత ప్రాంతం. నా బండి ఎక్కడో పెట్టేస్తున్నాను, అక్కడికి వెళ్ళాలి మళ్ళీ. ఎడారి అంతా ఇసుక ఇసుక ఇసుక, అద్భుతంగా ఉంది. ఏయ్ కమాన్, బాగుంది. చక్కగా నీళ్ళ కేంద్రం ఉంది అక్కడ. బళ్ళు అయితే ఎవరైతే కొట్టుకు వెళ్ళిపోతున్నారు, ఖాళీగా ఉన్నాయి. స్పీడ్ బ్రేకర్ లేదు, ఏమి లేదు. చాలా చాలా బాగుందండి రోడ్డు. ఏంటి రాజస్థాన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది.
నా బండి ఎక్కడో ఉంది, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. సో ఎడారిలో ఆగానండి, 25 కిలోమీటర్ల దూరంలో ఆగాను. చక్కగా ఈ గొర్రెల్ని క్యాప్చర్ చేసుకుంటూ ఆ మనుషులందరినీ కలిశాను. అలాగా కాసేపు నిదానంగా టైం స్పెండ్ చేస్తూ వెళ్తాను. వెళ్ళిపోండి, రోడ్ దాటి వెళ్ళిపోండి మీరు. ఎస్, గుడ్ బాయ్స్. ఇదిగోండి ఛాయ్, ఒక ఛాయ్ తాగాలని ఉంది. బాగా చలి విపరీతమైన చలి వేస్తుంది. సో సఫారీ చేయాలంటే ఇక్కడ చేయొచ్చు అండి. మనకి దారంతా మనకు సఫారీలు ఉంటాయి. సఫారీలు ఇక్కడ ఒంట్లు ఇక్కడ ఇప్పుడు కనిపించే రోడ్లు అయితే అమేజింగ్. ఎక్కడ దారిలో ఎక్కడ ఆగితే అక్కడ తాగేస్తున్నారండి ఛాయలు. మరి అంత చలి వేసేస్తుంది ఏంటండి. నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇదంతా కూడా. రాజస్థాన్, జైసల్మేర్. సో ఇదిగోండి మనకి తనోత్ మాత టెంపుల్ సమీపంలో గంటియాలి మాతా దేవాలయం కూడా ఉంది. ఇది కూడా మనకి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అటాక్ చేసిన దేవాలయం అండి. 1971 ఇండో పాకిస్తాన్ వాళ్ళు ఈ దేవాలయం మీద కూడా అటాక్ చేశారు. కానీ తనోత్ మాత దేవాలయం ఈ దేవాలయానికి మాత్రం ఎన్ని బాంబులు వేసినా కూడా మరి సరిగ్గా పేలలేదో ఏమో తెలియదు. కానీ ద విన్సిడెంట్ ద బ్యూటీ ఆఫ్ ది టెంపుల్ హ్యాస్ నథింగ్ హ్యాస్ గాట్ ఎఫెక్టెడ్. సో లోపలికి తీలి ఆ తల్లిని దర్శనం చేసుకుని తనోత్ మాత దగ్గరికి వెళ్దాం. సో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF వాళ్ళు మనకి తనోత్ మాత దేవాలయం ఈ దేవాలయం ఇవన్నీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు చక్కగా చూస్తున్నారు, మేనేజ్ చేస్తున్నారు.
సో ఈ తల్లిని దర్శించుకొని తర్వాత తనూత్ మాత తల్లి దగ్గరికి వెళ్దాం. బ్యూటిఫుల్. చాలా అద్భుతం అండి ఈ దేవాలయానికి. నాకు రికమెండేషన్ ఎవరు చేశారంటే బయట ఉన్న ప్రాంతీయులు చెప్పారు, మొదట మీరు గంటియాలి దేవాలయంకి వెళ్ళి దాని తర్వాత మీరు చక్కగా తనూత్ మాత దేవాలయకి అప్పుడు వెళ్ళి వేరే దగ్గరికి వెళ్ళండి అని. సో మనకి బిఎస్ఎఫ్ వాళ్ళు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళే చక్కగా ఈ దేవాలయము ఆ దేవాలయం అంతా కూడా మేనేజ్ చేస్తున్నారు. ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. కానీ ఈ ప్రాంతంకి వచ్చేటప్పుడు స్వెటర్లు ఇవన్నీ వేసుకుంటారండి. చాలా చల్లగా ఉన్నాయి. సో ఇండో పాకిస్తాన్ వార్ జరిగేటప్పుడు మనకి ఈ దేవాలయం మీద కూడా దాడి జరిగింది, బట్ నథింగ్ హెస్ గాట్ ఎఫెక్టెడ్. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ది గాడ్స్ ఇన్ ఇండియా. సో అక్కడ కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. సో చక్కగా తల్లి దర్శనం చేసుకొని తనూత్ మాత దగ్గరికి వెళ్తానండి. సో ఫైనలీ అయితే నేను 120 కిలోమీటర్లు ప్రయాణించి చక్కగా తనూత్ మాతగా దేవాలయంకి అయితే వచ్చానండి. ఇదంతా కూడా మనకి బార్డర్ సెక్యూరిటీ వాళ్ళే ఇది మేనేజ్ చేస్తున్నారు. సో తనూత్ మాత అంటే మనకి అవధ్ గాడెస్ని మనం తనూత్ మాత అంటాం. సో లోపలికి వెళ్ళి ఆ తల్లిని దర్శించుకొని మనం బార్డర్కి అయితే వెళ్దాం. పాస్ ఫర్ బిఓపి పవిలియన్ విల్ బి ఇష్యూడ్ ఆన్ అఫీషియల్ డ్యూటీ ఓన్లీ. బిఓపి అంటే పాస్ ఫర్ బిఓపి. బ్యూటిఫుల్. సో చక్కగా దేవాలయం లోపలికి అయితే వచ్చాను. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వీలైపోయి మొత్తం కంట్రోల్ అంతా మెయింటెనెన్స్ అంతా వీలే చేస్తారు. సో తనూత్ మాతని దర్శించుకొని మనం వెళ్దాం. సో అవధ్ గాడెస్ అన్న ద డాటర్ ఆఫ్ మామిడి జీ చరణ్. అతనుకి పిల్లలు ఉండరు. మనకి దాదాపు ఈ దేవాలయానికి 7 సార్లు నడిచి వచ్చి, ఈ దేవాలయం అంటే హింగ్లీజ్ మాత దేవాలయానికి నడిచి వచ్చి పిల్లలు పుట్టాలని కోరుకుంటాడండి. సో దేవస్థానం చాలా ప్రశాంతంగా ఉంది. సో తనూత్ మాత వాళ్ళ నాన్న మనోజ్జీ చరణ్ 7 సార్లు హింగ్లీజ్ మాత దగ్గరికి కొండపైకి ఎక్కి చక్కగా పిల్లలు కూడా రావాలని పుట్టాలని చెప్పి కోరగా ఆ తల్లి కటాక్షించి నీకు అబ్బాయి కావాలా కూతురు కావాలా అని చెప్తే నాకు ఎవరైనా పర్వాలేదు అని అంటారు. అయితే 7 సార్లు తను ఎక్కినందుకు 7 మంది అమ్మాయిలు ఒక అబ్బాయి అయితే జన్మిస్తాడు. సో అందులో ఒక అవతారమూర్తే మనకి ఈ తనూత్ మాత దేవాలయం. చాలా పెద్ద దేవాలయం ఇది. సో బయట కొంచెం ఇన్ఫర్మేషన్ అంతా చూపించి తర్వాత మిగతా చూపిస్తాను. సో మనకు మొదట కట్టించింది మన ఇది కొంచెం రినోవేట్ చేశారు. మనకి ఇప్పుడు మనకి ఏదో సినిమాలో కూడా మనకి ఈ దేవస్థానం చూపించారంట. సో అది ఇది మనం అయితే కొంచెం కనిపెట్టలేం. సో మనం మొదట అయితే ఆంజనేయుడు ఉన్నారు. సో చక్కగా లోపలికి వెళ్ళి దర్శనం ఇది చేసుకుందాం. బ్యూటిఫుల్, ఇన్క్రెడిబుల్ అండి. చాలా అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్, చాలా ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్. చక్కగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఎంటైర్ టెంపుల్ని మేనేజ్ చేస్తున్నారు. దాదాపు 3000 బాంబులు ఇండో పాకిస్తాన్ వార్ టైంలో వేసినా కూడా ఈ తల్లిని ఇంచు కూడా కదపలేకపోయారు. తల్లి కటాక్షణ అది అటువంటిది. బ్యూటిఫుల్. కాకపోతే నేను అటు ఎలా వెళ్ళాలని చూస్తున్నాను.
సో ఇండో పాకిస్తాన్ వార్ అనేది మనకి దాదాపు 1965లో ఒకటి, 1971లో జరిగాయి. కానీ ఎన్నో బాంబులు పడినా కూడా ఈ దేవాలయానికి ఏమీ జరగలేదంటే చాలా విశిష్టకరమైన దేవాలయం అండి. ఓం నమః శివాయ. ఇదిగోండి విశ్వేశ్వర మహాదేవు. నేను సెల్ టాప్ చేసుకుని మరీ చూపించేస్తున్నాను. ఓం నమః శివాయ. బ్యూటిఫుల్. మనకు లోపల శివపార్వతులు, బ్రహ్మ, విష్ణు, విఘ్నేశ్వరుడు, సాయిబాబా, వినాయకుడు, అద్భుతమైన శివలింగం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సో ఇదిగోండి లైట్ అలా వేసి మరి చూపిస్తున్నాను. మనకి నందేశ్వరుడు లైట్ అది వేరే టైంలో వేస్తా అన్నారు. సో అందుకనే సరిగ్గా కనిపించలేదు. నీవు తొనవత్ మాత, గతియా మాతకు కూడా మీరు వెళ్ళాలండి. చక్కగా అటు కూడా దర్శించుకొని తర్వాత గతియా మాతను దర్శించుకున్నాక మనం తొనవత్ మాత దగ్గర రావాలి. బ్యూటిఫుల్. ఓకే సార్. బ్యూటిఫుల్. చూడండి సో దర్శనం అయితే చక్కగా అయిపోయింది. మొత్తం ఇదంతా కూడా మనకి ఆర్మీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు చక్కగా హ్యాండిల్ చేస్తున్నారండి. సో మనకు ప్రసాదం అయితే ఇచ్చారు. చక్కగా మానస మాత అంట చక్కగా నా సెల్ లైట్తో తీసిస్తాను అండి. వావ్. చూడండి ఇవన్నీ మొక్కులు అందరూ ముడుపులు కట్టినట్టున్నారు. చాలా చాలా అద్భుతం ఉంది. ఆర్మీ దేవాలయాన్ని కూడా ఒక నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్. మానసమాత ఇదిగోండి అంతా మనకి మానసమాత దేవాలయం. బ్యూటిఫుల్. చక్కగా దర్శనం అయితే అయిపోయింది. మొత్తం బాగున్నాయి. ఇక్కడ మనకి ఆర్మీ టెంపుల్ దగ్గర ఈ ముడుపులు కూడా ఈ ఒక వెరైటీ, నేను ఎప్పుడు ఇలాగ చూడలేదు. ఎగ్జిట్ అయితే అయిపోతాం. సో లోపలైతే లైట్ వేస్తే వాళ్ళు నవ్వుతున్నారు అండి. ఏంటి చక్కగా నువ్వు లైట్ వేసి షూట్ చేసుకుంటున్నావు అంటే మరి సార్ మరి నాకైతే కనిపిస్తున్నా, మా ప్రజలకు కూడా కనిపించాలి కదా, అందుకే లైట్ వేసి తీసుకుంటున్నా అని చెప్పాను. సో ఇక్కడ నుండి మరి ఇప్పుడు బార్డర్కి వెళ్ళాలంటే ఏం చేయాలని మనకు తెలియదు. ఒకసారి అడగాలి వాళ్ళకి. సో ఇదిగోండి ఇవన్నీ కూడా పాకిస్తాన్ బాంబ్స్. Bharat Singh Shekhawat. Bharat Singh Shekhawat. In Bollywood movie play Sunil Shetty role. Yeah. ये धरती मेरी माँ है. He is Bharat Singh Shekhawat. Sunil Shetty. Very well. Sunil Shetty plays his person role. Bollywood movie. Okay. Yeah. There's a Hindi movie, right? Border. Hindi movie Border. Okay. Hello. Hi. సో ఇవన్నీ పాకిస్తాన్ దాదాపు 3000 బాంబులు వేసినా కూడా మనకి ద బ్యూటీ ఆఫ్ ద టెంపుల్ హ్యాసన్ బీన్ ఎనీ ఎఫెక్టెడ్. మనకు 1965, 1971 ఇలా ఎన్నో వార్స్ అయితే మనకి ఇండియాకి పాకిస్తాన్కి అయితే జరిగాయి. సో అదిగోండి ఇదంతా కూడా మనకి తొనవత్ మాత దేవాలయం. చాలా బాగుంది. నేను అక్కడ చుట్టుపక్కల ఉన్న ష్రైన్స్ కూడా మీకు చూపిస్తాను. అదే వాళ్ళు చెప్తున్నారు హిందీ మూవీ కూడా ఇక్కడ ఏదో తీశారంట. బస్ సో బాగుందండి దేవాలయం అంతా కూడా. కాళీమాత దేవాలయం బా ఇంక్రెడిబుల్.
ఒకసారి అడగాలి మరి ఆ బార్డర్కి ఎలాగ వెళ్ళాలి ఏంటనేది మనకు తెలియదు. ఎవరినైనా అడిగి వెళ్దాం. బ్యూటిఫుల్ అండి, చాలా చాలా అద్భుతమైన దేవాలయం. చక్కగా అందరూ వచ్చి వీక్షించాల్సిన దేవాలయం. దూరం అని ఆగిపోకండి. జైసల్మేర్ వస్తే ఖచ్చితంగా ఈ దేవాలయం విజిట్ చేయాలి. చాలా బాగుంది దేవాలయం. చక్కగా లోపలంతా వెళ్ళాను. బయట మనకి ఇంక ఏ దేవాలయాలు ఉంటే ఆ దేవాలయాలు కూడా చూపిస్తున్నాను. అక్కడ ఒక దేవాలయం ఉంది. సన్నిధి భైరవ మందిర్. ప్రతి దగ్గర కూడా భైరవ మందిర్ అనేది ఇక్కడ కామన్గా ఉంటుందేమో నాకు తెలిసి. కేదార్నాథ్ దగ్గర కూడా భైరవ మందిరం అంటున్నారు. వైష్ణోదేవి దగ్గర కూడా భైరవ మందిరం అంటున్నారు. బ్యూటిఫుల్ అండి. ప్రాచీన కుంభ. డెప్త్ చాలా ఉంది. వాటర్ కడిపోయట్లేదు. చాలా అద్భుతంగా ఉందండి. మొత్తం ప్రశాంతంగా ఉంది. మొత్తం నేను ఈ ప్రయాణం అంతా కూడా ప్రశాంతంగా ఉంది. సో రాజ్పుత్ రాజు మనకి తనూరావు అనే రాజు మనకి 828 ఏడులో ఈ అద్భుతమైన దేవాలయం నిర్మించడం జరిగింది. అతను 7 సార్లు హింగ్లీజ్ మాత దగ్గరికి కాలినడకలో ఒట్టి పాదాలతో వెళ్ళి ఆ తల్లిని దర్శించుకుంటే, ఆ తల్లి నీకు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలంటే నాకు ఎవరైనా పర్వాలేదని చెప్తే చక్కగా అతనికి 7 సార్లు ఎక్కినందుకు 7 కుమార్తెలు ఒక కుమారుడు అయితే జన్మిస్తారు. చాలా అద్భుతమైన దేవాలయం అండి. మనకి సినిమా కూడా తీశారు. సినిమా పక్కన పెట్టండి, కానీ ఎంతో దేవుడు ఉన్నాడన్న కారణానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇది అని. ఎన్ని బాంబులు జరిగినా కూడా ఈ దేవాలయంకి ఏది ఎఫెక్ట్ జరగలేదు. మనకి ఈ మధ్యనే మనకి రినోవేషన్ అయితే జరిగింది. ఎందుకంటే చాలామంది టూరిస్టులు అందరూ వస్తున్నారు కదా, సదుపాయాలన్నీ అందించడానికి కొంచెం రినోవేషన్ అయితే చేశారు. కానీ చాలా వండర్ఫుల్ టెంపుల్ దట్ ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్. సో ఎంతో చరిత్ర గల ఉన్న దేవాలయం అండి. ఎన్ని బాంబులు పడినా కూడా ఏమీ కాకుండా ఆ తల్లిని ఏమీ చేయలేరు. ఎందుకంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ వీ హ్యూమన్స్ ఆర్ నథింగ్. సో అది ప్రత్యక్ష సాక్ష్యం. చక్కగా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి చక్కగా జైసల్మేర్ని ఒకరోజు ఎక్స్ప్లోర్ అయ్యి ఒక రోజు అంతా కూడా మీరు తనోత్కి అయితే రండి. చక్కగా ఈ అద్భుతమైన దేవాలయాన్ని వీక్షించుకొని బార్డర్కి అయితే వెళ్ళండి. నాకు తెలియదు ఇంకా బార్డర్కి ఎలా వెళ్ళాలి ఏంటంటే, నేను బయట ఒకసారి అడిగి పాస్ అనేది తీసుకోమన్నారు. పాస్ తీసుకొని అక్కడికి అయితే వెళ్తాను. అంటిల్ దెన్ స్టే ఉండండి. సో టికెట్స్ అయితే అక్కడ ఇస్తారండి. మనకి ఇక్కడ రాజస్థానీ మిత్రులు కొంతమంది నాకు సాయం చేశారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే బొమ్మ బొలిసయ్యేది. 2 వీలర్స్ అనేది ఇక్కడ తనోత్ మాత దేవాలయం వరకు మాత్రమే. అని బార్డర్కి వెళ్ళాలంటే 4 వీలర్ ఉండాలి. సో వాళ్ళ ముగ్గురు సాయంతో నేనైతే ఏదో వెళ్ళగలుస్తున్నాను. సో దేవుడు నా తనోత్ మాతాజీ చక్కగా నాకైతే కొంచెం సహకరించినట్టేనే. भेज देनी 10-15 पहले एडमिशन लीजिए 15,000 में नहीं आया। स्टूडेंट ट्रैवल से बस करो, असल मेरे बात है 30-40 नहीं। ओह नाइस। ये पेड़ अलग है यार, ऊन ज्यादा है। पेड़ नहीं देखे यार, sheep is better. The sheep and the goat here also looks different. Yeah, sheep and many goats. Yes. Very different.
ఫైనలీ సో ఫైనలీ ఇండో పాకిస్తాన్ బార్డర్కి అయితే వచ్చానండి. ఇదిగో ఈ ముగ్గురు మిత్రుల సాయం లేకపోతే మన వల్ల కాదు. వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ళ వల్లే మనం అయితే ఇక్కడికి రాగలిసాం. సో ఫైనలీ వెల్కమ్ టు ఇండో పాకిస్తాన్ బార్డర్. సో విపరీతమైన ఎండ అండి. చక్కగా ఇండో పాకిస్తాన్ బార్డర్ దగ్గర అయితే నేనైతే ఉన్నాను. చక్కగా పాకిస్తాన్ గేట్ వరకు మనకి అలౌ చేస్తారు. లోపలికి అయితే అలౌ చేయరు కానీ ఆ బార్డర్ వరకు అలౌ చేస్తారు. సో మనకి ఇదంతా బార్డర్ సెక్యూరిటీ ఫర్ బిఎస్. సో ఎన్నో దాడులు ఎన్నో ఇవైతే జరిగాయి మనకి కరెక్ట్గా ఈ జైసల్మేర్ ప్రాంతం దగ్గర. తనోత్ మాత దేవాలయాలు దాదాపు ఎన్నో బాంబులు అయితే వేశారు. కాకపోతే మనకి విక్టరీ టవర్ ఒకటి ఉంటుంది. ఆ విక్టరీ టవర్ ఎక్కడుందా అని చూస్తున్నాను. సో నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ అండి. వాళ్ళ ముగ్గురు కూడా ఇద్దరు ఉదయపూర్కి సంబంధించిన వాళ్ళు, అందులో ఒక అతను చిత్తూరుకి సంబంధించిన వ్యక్తి. వాళ్ళకి ఎంత పని ఒక్క మాటలో నో అని చెప్పచ్చు. కానీ స్టిల్ ఇక్కడ ఎంతో చాలా డబ్బులు తీసుకుంటారు ఇక్కడ మనకు రావాలంటే. అంత ఈజీ ఏం కాదు. 2 వీలర్స్ అయితే పర్వాలేదు కానీ అక్కడ వరకు దేవాలయం వరకు అయితే పర్వాలేదు. కానీ బార్డర్లోకి రావాలంటే మన దగ్గర ఐడి ప్రూఫ్లు ఇవన్నీ ఉన్నా కూడా కార్లో అయితే ఎక్కువ అయిపోద్ది. నేను ఆ ట్రావెల్స్ వాడు ఎందుకు అంత తక్కువ అన్నది నాకు ఇప్పుడు అర్థమైంది. అవన్నీ ఇంటర్లింక్డ్. సో ఇదిగోండి మాకు అక్కడ కనిపిస్తుంది కదా ఇండియన్ ఫ్లాగ్. అది ఇండియన్ ఫ్లాగ్. పైకి వెళ్ళి మీకు చూపిస్తాను. ఆ పైకి అయితే మనం వెళ్ళి చూపించవచ్చు. సో ఆ పైకి వెళ్ళి మీకు చూపిస్తాను బార్డర్ అంతా. మరి లోపలికి అయితే అంతకు మించి మరి వెలవ చేయరండి. బట్ సో అక్కడైతే ముగ్గురు జనం ఉన్నారు. వాళ్ళు కేవలం ఆర్మీ రిలేటెడ్ ఈ విఐపీ పర్సన్స్కి అయితేనే అలౌ చేస్తున్నారు. ఈ పైకి అయితే ఎక్కితే మనకి ఏదైనా విజువల్ అనేది కనిపిస్తుంది. సో అక్కడ ఒక షెడ్ ఉంది కదా, ఆ షెడ్ వరకు మనకి అలౌ చేస్తుంది. దాని తర్వాత మనకి పైకి అయితే ఎక్కాలండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి అది ఇండియన్ ఫ్లాగ్. ఆ ఇండియన్ ఫ్లాగ్కి మధ్యలో ఒక డెమ్ ఉంది కదా, ఆ డెమ్ అనే మనం ఇండో పాక్ జాయింట్ పిల్లర్ అంటాం. అక్కడ కనిపిస్తుంది కానీ పాకిస్తాన్ ఫ్లాగ్ నాకైతే కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది ఒక టవర్ ఉంది. ఆ టవర్కి సమీపంలో ఉంది. మనకి పాకిస్తాన్ ఫ్లాగ్ అనేది కనిపించట్లేదు కానీ దట్ ఈస్ పాకిస్తాన్ ఫ్లాగ్. సో చాలా దగ్గరలో ఉన్నాము. మనకి ఇంకొక బార్డర్ కూడా ఉంది. అది అయితే ఏకంగా 200 మీటర్లు అన్నారు. సో పైకి వెళ్ళి మళ్ళీ చూపిస్తాను. సో నాకైతే కరెక్ట్గా క్లియర్ కనిపిస్తుంది వాళ్ళ ఫ్లాగ్. కాకపోతే నా మొబైల్ అనేది హై డెఫినిషన్ కెమెరా కాదు కాబట్టి అంత చక్కగా కనిపించట్లేదు. కానీ బట్ స్టిల్ చాలా వోల్టేజ్ స్తంభం అయితే అక్కడ ఉన్నాయి కదా గజాలు, అవన్నీ కూడా హై వోల్టేజ్ సీసీ కెమెరా హై డెఫినిషన్ కెమెరాలో వాడుతుంటారు అని చెప్పారు వాళ్ళు. చూడండి అంత బార్డర్ ఏరియా. సో ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇది మనకి కనిపిస్తుంది ఆర్మీ సింబల్ ఉంది కదా, అది మనకి ఇండియన్ బార్డర్. ఆ మధ్యలో చిన్న స్తంభాలు ఉంది చూడండి, అది ఇండో పాక్ జాయింట్ పిల్లర్. అది అవతల ఉంది కదా, అది పాకిస్తాన్ బార్డర్. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. సో చాలా దగ్గరలో మనకి హై వోల్టేజ్ కరెంట్ అయితే ఉంది. మనకి ఒక గేట్ అయితే ఉంది వాళ్ళకి మనకి. మనం అక్కడ వరకు వెళ్ళొచ్చు కానీ సో వాళ్ళ కమ్యూనిటీ గైడ్ లైన్స్కి నేను మర్యాద ఇచ్చి మరి నేను వెళ్ళట్లేదు. కానీ చాలా వీళ్ళు ముగ్గురు లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేదండి నా ప్రయాణం అంతా. సో చాలా హ్యాపీగా ఉంది. ఈ రాజస్థాన్ మిత్రుల వల్లే మనం సాధ్యపడింది. సో आपसे मिलकर अच्छा लगा. धन्यवाद भैया. సో ఇదిగోండి మరి వీళ్ళకైతే బాయ్ చెప్పి నేను లాంగ్ ఇవాళ వెళ్ళిపోతున్నాను. సో ఇట్ వాజ్ రియలీ నైస్ మీటింగ్ యూ మ్యాన్. అండ్ వాట్స్ యువర్ నేమ్? What's your name? Ram Sharma. Ram Sharma. Nice. Raju Megwal from Udaipur.
I'm Prakash Megwal from Udaipur, Chittorgarh, Rajasthan. Yeah, You can come Rajasthan, Chittorgarh, very nice city. I am from Lake City. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి కుర్రాళ్ళండి, చక్కగా ముగ్గురు రాజస్థాన్, ఇద్దరు ఉదయపూర్, ఒకళ్ళు చిత్తోడు. నేను ఆ ప్రయాణాలు కూడా చేశాను. సో వాళ్ళ సాయంత్రం నేను వెళ్ళాను. నిజంగా అప్రిషియేట్ చేయాలి, వాళ్ళు కానీ సహాయం చేయకపోతే ఈరోజు బ్లాంక్ ఫేస్తోనే మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడిని. సో తనోత్ మాత నాకు దర్శించుకున్నందుకు ఎలాగో ఒకలాగా సహాయం అయితే చేసాను. బ్యూటిఫుల్ క్యామెల్ ఇక్కడ నా బండి పార్క్ చేశాను. మరి లాంగివాలా మ్యూజియం కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. కానీ మరి నా బండి ఇక్కడ ఉండిపోద్ది, అక్కడ కలుస్తామన్నారు. కానీ మరి నా బండి ఎలా చేస్తారా, లేకపోతే అక్కడ కూడా కారు అయితే మరి అదైతే స్కిప్ చేస్తాను. సో బట్ ఇట్స్ బ్యూటిఫుల్ అండి. చక్కగా ఇండియా పాకిస్తాన్ బార్డర్కి అయితే వెళ్ళాను.